శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులో ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఏప్రిల్ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మరి ఈ ఏప్రిల్ నెలలో ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి, ప్రేమ, పెళ్ళి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళందరికీ వాళ్ళ జాతకాన్ని బట్టి, మరి ఈ జ్యోతిష్యం అంటే 3వ నేత్రంతో సమానము. చాలామందికి ఈ 12 రాసుల్లో అనేది ఏమిట్లే 12 రాసులు ఏముండాలి అనేట్టుగా కొంతమంది అనుకుంటుంటారు. కాబట్టి ఈ 12 రాసులు మనసుకి ఒక గ్రహాలని అనేది 9 గ్రహాలు అయితే 12 రాసులు మనకి. ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ 9 గ్రహాలు కొన్ని అనుకూలంగా కొన్ని ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన కొన్ని సమస్యలు పెడుతుంటాయి. రావు, కేతువ, గురుడు ఇలాంటి కొన్ని గ్రహాలు కూడా మంచి మంచి గ్రహాలు కూడా వాళ్ళ టైము బాగోలేనప్పుడు ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే వాళ్ళని కొన్ని ఇబ్బందికరమైన సమస్యల్లోకి నెట్టకపోతుంది. అదేవిధంగా మరి సమస్యలతో చాలామంది సతమతమైపోతున్నారు. కాబట్టి మీకు మీ స్థితిగతిని బట్టి, మీ రాశిని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది, మరి మీ జాతక యోగములు అనేది ఎప్పటి నుంచి మీకు మనశ్శాంతి కలుగుతుంది, మీకు అనుకున్న ఉద్యోగాలు ఎప్పుడు ప్రాప్తి కలుగుతాయి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, మరి మీకు అనుకున్న కళ్యాణాలు ఎప్పుడు విజయవంతంగా అవుతాయి, మరి ఎన్నో రోజుల నుంచి చూస్తున్న ఉద్యోగాలు కానీ, ప్రేమలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే దాంట్లో ఎలా ఉన్నదనేది మీకు చెప్పబోతున్నాను. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఏప్రిల్ నెల వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కృతికా నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, మృగశిర నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములు 5, ఖర్చు 14. అంటే ఆదాయం కన్నా ఎక్కువగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాజపూజిత 5, అవమానాలు 4. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి పోరాటం చేస్తుంటారు. ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా పోరాటం చేసుకుంటూ కుటుంబాన్ని బాగు తేవాలని అనుకుంటుంటారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళకి చెడమ తీరిక ఉండదు, దమ్మిన ఆదాయం ఉండదు. ఏ పని చేసినా కూడా వీళ్ళకి కలిసి రావదు, డబ్బు నిలబడదు, చేసే వ్యాపార ఉద్యోగాలలో డెవలప్మెంట్ ఉండదు, ప్రజలలో ఏడుపు, అంటే ప్రజలలో దిష్టి ఎక్కువగా ఉంటుంది. అంటే బాగున్నారు, మీకేం తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారు అని అనుకుంటుంటారు. కానీ ఈ రాశిలో కలిగిన వాళ్ళకి స్త్రీ నుంచి కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మరి ఇలా జాతక యోగములో చూసుకుంటే ఒక అదృష్ట యోగ గడి బాగుంది. అది వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కలిసి వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. అది ఊహించని అదృష్ట యోగం. వీళ్ళు ఫలానా టైంలో ఫలానా టయానికి ఫలానా నిమిషానికి మాకు ఇలా ఎదురవుతుంది అనేది కూడా వీళ్ళు ఊహించరు. అదేవిధంగా భూమిలో కూడా వీళ్ళకి బంగారం దొరికే, లంక బిందులు దొరికే అదృష్ట ప్రాప్తి అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది.
కాబట్టి మరి ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా ఎన్నో కష్టపడుతూ కుటుంబాన్ని ఎన్నో విధానాలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ మరి విద్యారంగంలో కానీ చదువులో కానీ కుటుంబంలో కానీ వ్యవసాయంలో కానీ ప్రయత్నాలు చేస్తూ వస్తుంటారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా చేతికాడకు వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా పోవటం, ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం, ఎవరు నమ్మినా మోసం చేయటం, అలాగా వీళ్ళ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. వీళ్ళకి బ్లాక్ డస్ట్ కానీ బ్లాక్ వాహనాలు కానీ బ్లాక్ ఐటమ్స్లు కానీ ఎక్కువగా వాడకూడదు. అది వాడిన దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహ దోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రాహు, కేతువు, గురుడు ఈ 3 గ్రహాల వల్ల ఏ కార్యక్రమం చేయాలన్నా ఎడుబోదామన్నా కూడా చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా, ఇస్తనన్న వాళ్ళు ఇవ్వకోకుండా, బంధుమిత్రులతో కొన్ని కలహాలు, సికాకులు, ఇబ్బందులు, మానసికమైన ఒత్తిళ్లు ఎక్కువగా కనబడుతుంటాయి. మరి వీళ్ళకి ఏది చేసినా కూడా దరిద్ర గ్రహాలు వీళ్ళ మీద తిప్పుతూనే ఉంటాయి. మరి ముఖ్యంగా ఆ దరిద్ర గ్రహాలు వీళ్ళకి ఎప్పుడు శాంతవంతం అవుతాయో అప్పుడు వీళ్ళకి అదృష్ట గడియలు అనేది ఎదురవుతాయి. మరి అప్పటి నుంచి వీళ్ళకి ఒక్కొక్క టయాన్ని బట్టి వీళ్ళకి అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నెన్నో పూజలు చేసి ఏది చేసినా వీళ్ళకి ఫలించుకోకుండా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ నమః. మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి మీరు చాలా వరకు ఎంతో బాధతో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ పూజ చేసినా, ఎక్కడికి పోయినా కూడా మీకు ఫలించుకోకుండా మీకు భగవంతుడి మీద కూడా భక్తి కూడా తగ్గిపోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది మీకు చాలా వరకు చాలా సందేహాలు ఉంటాయి. కాబట్టి మరి మీరు జాతక బలాన్ని బట్టి ఈ జ్యోతిష విశేషంలో వచ్చేసి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి 9399922254 ఈ నెంబర్కి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి నాకు ఒక్కసారి ఫోన్ చేసినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది అనేది కూడా మీ జాతక చక్రం అన్నీ వేసేసి మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మోసపోయి ఏదేదో మీరు జ్యోతిష్యాలు చెప్పించుకొని ఇబ్బంది పడుతున్నారా? అలా కాకుండా డైరెక్ట్గా మాకు ఫోన్ చేయండి, లేదా వీడియో కాల్ చేయండి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. ఓం నమః శివాయ నమః.